మేడ్చల్ జిల్లా అల్వాల్ బొల్లారంలో హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మార్చడాన్ని నిరసిస్తూ పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. 3 రోజులుగా డంపింగ్ యార్డ్లో కూర్చుని నిరసన తెలుపుతున్నామని తెలిపారు. చెత్తతో దుర్వాసన భరించలేకపోతున్నామని తెలిపారు. ఈగలు, దోమలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరుతున్నారు స్థానికులు. కలవడం జరిగింది. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఇక్కడ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు కలవడం జరిగింది. మధ్యలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది. కానీ అధికారుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కొంచెం స్పందన లేకపోవడం వల్ల మేము రాజకీయాలకు అతీతంగా శాంతియుత ధర్నా చేపట్టడం జరిగింది. గత ఆదివారం రోజున దాదాపు 50 కాలనీల ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, మన పూర్వీకుల ఆత్మ గౌరవం దృష్ట్యా ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని మహాత్ముడు భగవంతుడు లాంటి వాడు ఎవరు సామల వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం 15 ఎకరాలు హిందూ శ్మశాన వాడి కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లింల సోదరుల కోసం ఒక 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దానిలో ఈ రోజు అక్రమంగా డంప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఎవరు చేపడుతున్నారో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరు వచ్చినా గానీ మీ చేతులు పట్టుకొని, మీ కాళ్లు పట్టుకొని ఆ శ్మశానానికి తీసుకెళ్తాము. మీరందరూ కలిసి వచ్చి ఒక సమస్యగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. శ్మశానం మాకు ఓకే, కానీ ఈ డస్ట్బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం. ఇక్కడ కనుక ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉండుంటే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. ఇల్లు ఇక్కడ మేమందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా హిల్స్ లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి రాం కదా. ఓకే, ఇంత మారుమూలకు వచ్చి మేము పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం. ఇంకా చాలా చిన్న 100 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంత నష్టం మీరు చేయడం పద్ధతి కాదు. ఇక్కడ 500 కాలనీలు, 50 కాలనీలు అవి ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం ఇంతమంది ఆరోగ్యానికి హానికరం కాదా? మాకు పార్టీలకు మేము అతీతం. మేము ప్రజానికం, సామాన్య ప్రజానికం. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మమ్మల్ని రక్షించండి.